ఇన్ని రోజులు మీరు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉన్నాను, కానీ చాలా రకాల మిత్స్ అనేటువంటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కామన్ మిత్స్ని ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి. మీకే కనుక లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాను అంటే డెఫినెట్గా ఇమీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు బట్టతలతో వస్తారు, మీరు వెళ్ళేటప్పుడు మీ తల నిండా జుట్టు ఉంటుంది. అలా కాకుండా నార్మల్ అడ్వాన్స్ ఎఫ్యూ కానీ లేకపోతే బయో ఎఫ్యూ కానీ లేకపోతే సఫైర్ ఎఫ్యూ కానీ ఏది చేసినా కూడా మీకు రిజల్ట్స్ రావడానికి 9 నెలల నుంచి 12 నెలలు పట్టే అవకాశం ఉంది. ఒక్కసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆ జుట్టు ఎప్పటికీ రాలదా? ట్రాన్స్ప్లాంట్ చేసిన ఇమీడియట్గా 15 to 20 డేస్లోనే ఆ జుట్టు రాలిపోతుంది. దాని ప్లేస్లో మళ్ళీ కొత్త జుట్టు గ్రో అవుతుంది. ఈ గ్రో అయిన జుట్టు కూడా అనజన్, టిలోజన్, కెటజన్ అనే ఫేజ్ని ఫాలో అవుతుంది కాబట్టి ఫాల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది. కానీ ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ బట్టలకి లోనయ్యే అవకాశాలు చాలా తక్కువ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి హెయిర్ లాస్ జరగదు, అలాంటిది ఏమీ కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మాత్రమే ఫాల్ అయినా మళ్ళీ గ్రో అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకే కనుక సొంత హెయిర్ వెనకాల భాగంలో ఉంది లేకపోతే ఫ్రంట్ భాగంలో ఉంది, అది క్రమక్రమంగా బాల్డ్నెస్కి లోన్ అవుతుంది అంటే వాటిని మెడికేషన్ ద్వారా కాపాడుకోలేదు, ప్రాపర్ లైఫ్ స్టైల్ ద్వారా కాపాడుకోలేదు అంటే అవి ఫాల్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఆల్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ సర్వైవ్ ద ప్రొసీజర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మన స్కాల్ప్ మీద ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క సర్వైవల్ రేట్ ఉంది. అదే ఫ్రంట్ ఏరియాలో ప్రాపర్ సర్జన్ కనుక చేసినట్టయితే 97% కంటే ఎక్కువ గ్రోత్ రేట్ ఉంటుంది. అదే టాప్ ఏరియాకి వచ్చినప్పుడు 80%కి పడిపోతుంది. క్రౌన్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ దాని పర్సెంటేజ్ 70%కి పడిపోతుంది. ఎవరికైనా ఒక్క సింగిల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సరిపోతుంది కాదు. ఒక్కొక్క వ్యక్తికి తనకున్న బాల్డ్నెస్ లెవెల్ని బట్టి, తనకు అవైలబుల్ ఉన్న డోనర్ ఏరియా లెవెల్ని బట్టి ఒక సింగిల్ సెషన్ అవసరం రావచ్చు, లేకపోతే 2 లేదా మల్టిపుల్ సెషన్స్ కూడా అవసరం రావచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎటువంటి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ అవసరం లేదు, అది నిజం కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత డెఫినెట్గా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ తీసుకోవాలి. మొదటి 5 రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, తర్వాత నెల రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కేర్ తీసుకోకుండా ఇష్టానికి వదిలేసినట్టయితే డెఫినెట్గా అది రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కంప్లీట్గా బాల్డ్ ఉన్న ఏరియా మీద కూడా జుట్టు వస్తుంది. ఎస్, కంప్లీట్గా బాల్డ్ ఉన్నా కూడా మీకే కనుక డోనర్ ఏరియా అవైలబుల్ ఉంది అంటే అక్కడ నుంచి జుట్టు తీసి కంప్లీట్ బాల్డ్ ఉన్న ఏరియాలో ఇంప్లాంట్ చేసినా కూడా జుట్టు తప్పకుండా గ్రో అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో చేసే రిజల్ట్స్ టెంపరీయా కాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో చేసే రిజల్ట్స్ లాంగ్ టర్మ్లో పర్మనెంట్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మనం తీసే జుట్టు మీ తల మీద పర్మనెంట్గా మీరు చనిపోయే వరకు ఉండే జుట్టు నుంచే తీస్తాం. అంటే పర్మనెంట్ జోన్లోంచి తీస్తాం. తల వెనకాల భాగంలో ఉండే పర్మనెంట్ జోన్ కావచ్చు, బియర్డ్ ఏరియా కావచ్చు, చెస్ట్ ఏరియా కావచ్చు, ఇవి డెత్ వరకు కూడా జుట్టు అలా పెరుగుతూనే ఉంటాయి. అటువంటి హెయిర్ని తీసుకొని ఎక్కడైతే బాల్డ్నెస్ ప్రోన్ ఏరియా కానీ డిఎస్టీ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తామో ఈ హెయిర్ అలాగే పర్మనెంట్గా గ్రో అవుతూ ఉంటాయి. ఫాల్ అయినా కూడా మళ్ళీ గ్రో అవుతాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీకు ఎటువంటి హెయిర్ ట్రీట్మెంట్స్ అక్కర్లేదు, ఇది నిజం కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడానికి మీకు ట్రీట్మెంట్స్ అవసరం. ఒకవేళ మీ హెయిర్ కనుక రఫ్ అండ్ ఫ్రిజీ అయిందంటే దానికి కండిషనింగ్ ట్రీట్మెంట్ అవసరం. సో రెగ్యులర్గా హెయిర్ కేర్ తీసుకోవడం అనేటువంటిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా చాలా అవసరం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత గుండు చేయించుకుంటే రిజల్ట్స్ బాగా వస్తాయా? అలాంటిది ఏమీ లేదు. గుండు చేయించడానికి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ రావడానికి ఎటువంటి సంబంధము లేదు.